తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు హెవీ పోటీ మధ్య రిలీజ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటిది స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే బాక్సాఫీస్ దగ్గర రసవత్తమైన పోటీ ఉంటుంది. ఆ హీరోల అభిమానులు థియేటర్ల ముందు వీర లెవెల్‌లో హంగామా చేస్తారు. ఫైనల్‌గా కంటెంట్ ఉన్న సినిమా మాత్రమే సక్సెస్ సాధిస్తుంది. అలా వెంకటేష్, బాలకృష్ణ సినిమాలు ఇప్పటివరకు 16 సార్లు పోటీ పడ్డాయి. ఇప్పుడు 17వ సారి సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంతో వస్తే, బాలకృష్ణ డాకు మహారాజ్‌తో సందడి చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమాల పోటీలో ఏ హీరో పైచేయి సాధించాడో ఈ వీడియోలో తెలుసుకునే ముందు, మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మొదటిసారి 1986 సంవత్సరంలో ఈ ఇద్దరు హీరోలు పోటీ పడ్డారు. 1986 ఆగస్టు 7వ తేదీన బాలకృష్ణ 'దేశోద్ధారకుడు' మూవీ రిలీజ్ అవ్వగా, వారం రోజుల గ్యాప్‌తో వెంకటేష్ 'కలియుగ పాండవులు' రిలీజ్ అయింది. ఈ చిత్రంతోనే వెంకటేష్ హీరోగా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. బాక్సాఫీస్ దగ్గర 'దేశోద్ధారకుడు', 'కలియుగ పాండవులు' ఈ 2 సినిమాలు సక్సెస్ సాధించాయి. రెండవసారి 1987లో వెంకటేష్ 'అజేయుడు' మూవీతో మే 8వ తేదీన ప్రేక్షకులను పలకరిస్తే, 4 రోజుల గ్యాప్‌తో మే 12న బాలకృష్ణ 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' మూవీ రిలీజ్ అయింది. ఈ పోటీలో 'అజేయుడు' మూవీ బిగ్గెస్ట్ ఫ్లాప్ అవ్వగా, 'ప్రెసిడెంట్ గారి అబ్బాయి' కూడా నిరాశను మిగిల్చింది. ఇక మూడవసారి 1987లో జనవరి 19వ తేదీన బాలకృష్ణ 'మువ్వగోపాలుడు'తో వస్తే, 10 రోజుల ముందు వెంకటేష్ నటించిన 'భారతంలో అర్జునుడు' రిలీజ్ అయింది. ఈ పోటీలో 'మువ్వగోపాలుడు' బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 'భారతంలో అర్జునుడు' మాత్రం ఫ్లాప్‌గా మిగిలింది. 1988లో నాలుగవసారి సంక్రాంతికి పోటీ పడ్డారు ఈ ఇద్దరు హీరోల సినిమాలు. జనవరి 14న వెంకటేష్ 'రక్తతిలకం' రిలీజ్ అయితే, ఆ మరుసటి రోజు బాలకృష్ణ నటించిన 'ఇన్స్‌పెక్టర్ ప్రతాప్' మూవీ ఆడియన్స్‌ను పలకరించింది. ఈ వార్‌లో 'రక్తతిలకం', 'ఇన్స్‌పెక్టర్ ప్రతాప్' ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా మిగిలాయి. ఐదవసారి 1989లో బాలకృష్ణ, వెంకటేష్ సేమ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. జూన్ 29వ తేదీన బాలకృష్ణ 'అశోక చక్రవర్తి', వెంకటేష్ 'ధ్రువ నక్షత్రం' సినిమాలు రిలీజ్ అవ్వగా, 'అశోక చక్రవర్తి' ఫ్లాప్ అయింది. 'ధ్రువ నక్షత్రం' మూవీ మాత్రం సూపర్ హిట్‌గా నిలిచి వెంకటేష్ స్టార్డమ్‌ను మరింత పెంచింది. ఆరవసారి 1990లో ఏప్రిల్ 17వ తేదీన వెంకటేష్ 'అగ్గిరాముడు' మూవీ రిలీజ్ అవ్వగా, వారం రోజుల గ్యాప్‌తో బాలకృష్ణ నటించిన 'నారి నారి నడమ మురారి' రిలీజ్ అయింది. 'అగ్గిరాముడు' ఫ్లాప్ అవ్వగా, 'నారి నారి నడమ మురారి' బ్లాక్ బస్టర్ అయింది. బాలకృష్ణకు ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచింది 'నారి నారి నడమ మురారి'. ఏడవసారి 1991 జూలై 12వ తేదీన వెంకటేష్ నటించిన 'కూలీ నంబర్ వన్' రిలీజ్ అయి హిట్ స్టేటస్ అందుకోగా, 6 రోజుల గ్యాప్‌లో జూలై 18వ తేదీన బాలకృష్ణ మెయిన్ రోల్‌లో నటించిన 'ఆదిత్య 369' రిలీజ్ అయింది. 'ఆదిత్య 369' బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ సెట్టర్ రికార్డు నెలకొల్పి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఎనిమిదవసారి 1994లో సెప్టెంబర్ 23వ తేదీన బాలకృష్ణ 'బొబ్బిలి సింహం' వస్తే, అక్టోబర్ 1వ తేదీన వెంకటేష్ 'ముద్దుల ప్రియుడు' ఆడియన్స్‌ను పలకరించింది. బాలకృష్ణ 'బొబ్బిలి సింహం' సూపర్ హిట్ అవ్వగా, 'ముద్దుల ప్రియుడు' మూవీ ఆడియన్స్‌కు నచ్చకపోవడంతో తిరస్కరించారు. ఫైనల్‌గా ఫ్లాప్‌గా మిగిలి నష్టాలను మిగిల్చింది. తొమ్మిదవసారి 1996 జనవరి 5వ తేదీన బాలకృష్ణ ముఖ్య పాత్రలో నటించిన 'వంశానికొక్కడు' రిలీజ్ అయితే, జనవరి 12వ తేదీన వెంకటేష్ 'ధర్మచక్రం' ప్రేక్షకులను పలకరించింది. ఈ 2 సినిమాలు సంక్రాంతి పండుగను మంచిగా యూజ్ చేసుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అలాగే డబుల్ ప్రాఫిట్‌ను కూడా అందుకున్నాయి. ఇక పదవసారి 1996లో మే 15వ తేదీన బాలకృష్ణ నటించిన 'శ్రీ కృష్ణార్జున విజయం' రిలీజ్ అయింది. మహాభారతాన్ని బేస్ చేసుకొని తెరకెక్కించాడు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఈ చిత్రం మెప్పించలేక ఫ్లాప్ అవ్వగా, అదే నెల 22వ తేదీన రిలీజ్ అయిన వెంకటేష్ 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు' మూవీ ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పి బ్లాక్ బస్టర్ అయింది. 11వసారి 1997 సంక్రాంతికి భారీ పోటీ మధ్య ఇద్దరి హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటగా జనవరి 10వ తేదీన వెంకటేష్ 'చిన్నబ్బాయి' మూవీ రిలీజ్ అయి నెగెటివ్ టాక్ తెచ్చుకొని ఫ్లాప్ అవ్వగా, ఆ మరుసటి రోజే బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటించిన 'పెద్దన్నయ్య' మూవీ రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే టౌన్ రికార్డును, ఏరియా రికార్డును ఇలా చాలానే క్రియేట్ చేసింది. 12వసారి 1997లోనే అక్టోబర్ 9వ తేదీన వెంకటేష్ నటించిన 'పెళ్లి చేసుకుందాం రా' రిలీజ్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వగా, అక్టోబర్ 23వ తేదీన
బాలయ్య మెయిన్ రోల్‌లో నటించిన 'దేవుడు' చిత్రం 14 రోజుల గ్యాప్‌తో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయింది. 13వసారి 2000 సంవత్సరం సంక్రాంతికి రసవత్తమైన పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి ఈ ఇద్దరి హీరోల సినిమాలు. బాలయ్య నటించిన 'వంశోద్ధారకుడు', వెంకటేష్ నటించిన 'కలిసుందాంరా' సినిమాలు ఒకే రోజు జనవరి 14న రిలీజ్ అయ్యాయి. ఈ పోటీలో 'వంశోద్ధారకుడు' ఫ్లాప్ అవ్వగా 'కలిసుందాంరా' మాత్రం ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. అలాగే చాలా ఏరియాస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 14వసారి 2001లో సంక్రాంతి కానుకగా జనవరి 11న 'నరసింహనాయుడు' రిలీజ్ అయి ఇండస్ట్రీడ్‌గా నిలిచింది. ఏకంగా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను ఈజీగా బ్రేక్ చేసింది 'నరసింహనాయుడు'. జనవరి 15వ తేదీన గ్రాఫిక్స్‌తో తెరకెక్కిన 'దేవీపుత్రుడు' రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. అలాగే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చింది. 15వసారి చాలా గ్యాప్ తర్వాత 2019 సంక్రాంతికి ఈ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డాయి. ముందుగా జనవరి 12వ తేదీన బాలకృష్ణ నటించిన 'కథానాయకుడు' వచ్చింది. ఈ మూవీ తీవ్ర నిరాశను మిగిల్చింది. అదే రోజు రిలీజ్ అయిన వెంకటేష్ 'ఎఫ్2' మూవీ 100 కోట్ల క్లబ్‌లో అయితే చేరింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది ఈ 'ఎఫ్2'. 16వసారి 2019 చివర్లో డిసెంబర్ 13వ తేదీన వెంకటేష్ 'వెంకీ మామ' మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ హిట్‌ను తన ఖాతాలో అయితే వేసుకున్నారు. అదే నెల డిసెంబర్ 20వ తేదీన బాలకృష్ణ 'రూలర్' మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. బాలకృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయిన సినిమాలలో 'రూలర్' ఒకటి. 17వసారి మళ్ళీ ఈ 2025 సంక్రాంతికి వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'తో వస్తే బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో గట్టి పోటీ ఇవ్వబోతున్నారు. ఈ ఫైట్‌లో ఏ హీరో మూవీ ఎక్కువ గ్రాస్ రాబట్టి పైచేయి సాధిస్తుందో చూడాలి. మరి ఏ మూవీ పెద్ద హిట్ అవుతుందో కామెంట్ ద్వారా మీరు తెలియజేయండి. ఈ పోటీలో బాలకృష్ణ 5 సార్లు, వెంకటేష్ 6 సార్లు పైచేయి సాధించారు. 3 సార్లు మాత్రం ఈ హీరోల సినిమాలు ఈక్వల్‌గా హిట్స్ అయ్యాయి. 2 సార్లు మాత్రం ఇద్దరి హీరోల సినిమాలు నిరాశను మిగిల్చాయి. ఇక 17వసారి విన్నర్ ఎవరో తేలాల్సి ఉంది. 1998లో వెంకటేష్ 'గణేష్' మూవీ, బాలకృష్ణ 'పవిత్ర ప్రేమ' 15 రోజుల గ్యాప్‌తో రిలీజ్ అయితే 2002లో 'చెన్నకేశవరెడ్డి', 'జెమినీ' సినిమాలు 16 రోజుల గ్యాప్‌తో ఆడియన్స్‌ను పలకరించాయి. మనం 2 వారాల లోపు పోటీ పడ్డ మూవీస్ గురించి మాత్రమే ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫైనల్‌గా ఈ ఇద్దరి హీరోలకు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కానీ ఫుల్ మీల్స్ దొరుకుతాయి థియేటర్‌లో. ఇన్ని సినిమాల్లో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది.